చెప్పడానికి ఇదంగా ఉదాహరణ. మామిడి విషయం, మామిడి రైతుల విషయం. గత ఏడాది కూడా ఇదే మాదిరిగానే మామిడి రైతులకు సంబంధించి ధరలు పతనమైతే బంగారుపాలెం మార్కెట్ యార్డుకు నేను పోయిన. రైతులకు సంఘీభావంగా తోడుగా నిలబడేందుకు. గత ఏడాది మామిడి ధర విషయంలో నెలకొన్న సంక్షోభమే మళ్ళీ ఈ సంవత్సరం కూడా సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్. మామిడి రైతులు మళ్ళీ అదే సంక్షోభంలో మళ్ళీ పంట అంతా కూడా తెగనమ్ముకున్న పరిస్థితులు, తెగనమ్ముకుంటా ఉన్న పరిస్థితులు. చివరికి కేజీకి 12 రూపాయలు ఇస్తామన్నారు లాస్ట్ ఇయర్. 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అట అన్నారు, 8 రూపాయలు కంపెనీ వాళ్ళు ఇస్తారు అన్నారు. ఆ కంపెనీ వాళ్ళు ఇస్తాము అని చెప్పిన 8 రూపాయల్లో ఏ ఒక్కడు 8 రూపాయలు ఇలా. రూపాయలు 5 రూపాయలతో వాళ్ళు సరిపెట్టినారు. ఇవాళటికి కూడా రైతులకు పూర్తి స్థాయిలో ఆ చెల్లింపులు కూడా ఇంకా చేయలే. అది లాస్ట్ ఇయర్ విషయం. లాస్ట్ ఇయర్ ఈ పరిస్థితి ఉండగానే మళ్ళీ ఈసారి మళ్ళీ రెండో ఏడాది మళ్ళీ సేమ్ పరిస్థితి మన రిపీట్. రైతులు మళ్ళీ రోడ్డు ఎక్కుతా ఉన్నారు. ఒక కేజీ మామిడి పండు పండించడానికి రైతుకు దాదాపుగా 15 రూపాయలు కాస్ట్ వస్తుంది. అలాంటిది ఇవాళ రెండవ ఏడాదిలో ఇవాళ తోతాపూరి మామిడికాయలు రైతులు అమ్ముకుంటా ఉన్నది 5 రూపాయలు కూడా రావడంలా. వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసి 5 రూపాయలు కూడా కొనుగోలు చేయడంలా. ఇదే మాదిరిగానే ధరలు పతనం అవుతాయని చెప్పి పతనం అవుతా ఉన్న పరిస్థితులు ఉత్పన్నం అయ్యి కాక మునిపే పక్క రాష్ట్రం కర్ణాటకలో కేంద్ర సహాయ సహకారాలు తీసుకొని 130,000 టన్నులు తోతాపూరి మామిడికాయలు కొనుగోలు 17 రూపాయల 50 పైసలకు 17.5 రూపీ పర్ కేజీ చొప్పున ధర నిర్ణయిస్తూ ఎంఐఎస్ కింద అంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద, పీడీపీఎస్ కింద అంటే ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ కింద కొనుగోలు చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చి అడుగులు వేసింది. అక్కడ కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంలో కేంద్ర మంత్రిగా ఉన్న కుమారస్వామి గారు జూన్ 24వ తారీఖున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం, జూన్ 25వ తారీఖున వెంటనే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వెంటనే స్పందించడం, మామిడి కొనుగోలుకు సానుకూల స్పందనతో 17 రూపాయల 50 రూపాయలు ఆయన మినిమం సపోర్ట్ ప్రైస్ కింద ఆయన పెట్టడం అన్నీ జరిగాయి. చంద్రబాబు నాయుడు గారేమో అప్పటికి నిద్రలేలా. లాస్ట్ ఇయర్ జరిగింది, ఈ ఇయర్ మళ్ళా జరుగుతూ ఉంది. అయినా చంద్రబాబు నాయుడు గారికి నిద్రలేలా. మన రాష్ట్రంలో మామిడి రైతుల పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయన్న సంగతి చంద్రబాబు నాయుడు కంటికి కనపడతా ఉన్నా ఆయనకు మెలకు రాల. చంద్రబాబు నాయుడు గారు కూడా కుమారస్వామి మాదిరిగానే ఆయన ఎన్డీఏలో భాగం, ఈయన మంత్రులు అక్కడ ఎన్డీఏలో భాగస్వాములు. అయినా కుమారస్వామి గారేమో జూన్ 24నే లేఖ రాస్తారు, జూన్ 25వ తారీఖునే పాజిటివ్ స్పందన వస్తుంది. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైరల్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఇక్కడ నుంచి రైతుల దగ్గర నుంచి తీవ్రమైన ఎద్దడి స్టార్ట్ అయితే అప్పుడు జూన్ 28వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖ రాస్తారు.
ఆ రాసిన లేఖలో కూడా ₹17.50 మాకు కూడా పెట్టమని చేయడు. లేఖ ఏమని రాస్తారు తెలుసా? ₹4 మీరు ఇవ్వండి అని మాత్రమే లేఖ రాస్తారు. ఆ ₹17.50 ఏదైతే నిర్ణయించాడో అది అడక్కపోగా కిలోకు ₹4 మాత్రమే ఇస్తామని, ఆ డబ్బు కేంద్రం నుంచి ఇవ్వాలంటూ మాత్రమే రాశాడు. అంటే రైతులకు ఆ ₹17.50 వచ్చేలా చేయాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడుకి లేదు. ఎంతసేపు ఉన్నా తన వారైన గల్లా ఫుడ్సు, శ్రీని ఫుడ్సు వీళ్ళకే వీళ్ళకే మేలు చేయాల, వీళ్ళకే మేలు జరగాల అనే ఆలోచనే తప్ప వీళ్ళకు ₹17.50 ఇప్పించాలా మన రైతులకు కూడా అనే ఆలోచన లేదు చంద్రబాబు నాయుడుకు. నిజంగా పండిన పంటకు గిట్టుబాటు ధర లేక ఓవైపు రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే, ఇంకోవైపు ఖరీఫ్ సబ్సిడీ విత్తనాలు పంపిణీ లేదు. ఎక్కడైనా సబ్సిడీకి విత్తనాలు పంపిణీలో ఉంటే మార్కెట్లో రేట్లు తగ్గుతాయి, విత్తనాల రేట్లు. ఎందుకంటే గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి, ఒక పోర్షన్, సబ్స్టాన్షియల్ పోర్షన్ ఒకటి అందుబాటులో ఉంటుంది కాబట్టి మార్కెట్లో ఆటోమేటిక్లీ రేట్లు తగ్గుతాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని సబ్సిడీ విత్తనాలు లేవు. ఖరీఫ్ సబ్సిడీ విత్తనాలు రాక రైతులు వైపున చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని ప్రైవేట్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటూ ఉన్నారు.